నమస్తే అండి. నేను డాక్టర్ రాహుల్ నాగ్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మదీనాగూడ అర్చన హాస్పిటల్స్కి. సో ఈరోజు టాపిక్ మజిల్స్ అనేవి కండరాలు వీక్నెస్తో పాటు వేస్టింగ్ అంటే మజిల్ యూసేజ్ లేకపోయినా కూడా మజిల్ బల్క్ అనేది తగ్గిపోతుంది. వీటితో పాటు కొంతమందికి ట్విచెస్ అంటాం, అంటే మజిల్ గ్రూప్స్లో ఫేస్లో కానివ్వండి, లేకపోతే ఆర్మ్స్లో కానివ్వండి, ఫోర్ ఆర్మ్స్లో కానీ, థైస్లో కానీ, లెగ్స్లో కానీ కండరాలు కదలికలు నోటీస్ చేస్తారు. అది ఫ్రీక్వెంట్గా కొంతమందికి ఉంటాయి, కొంతమందికి స్ట్రెస్ బాగా లోనైనా కూడా వస్తాయి. అయితే వీళ్ళందరిలో కూడా మజిల్ అనేది బాగా ఉన్న పలంగా స్లోగా ఒక పీరియడ్ ఆఫ్ మంత్స్లో తగ్గిపోతా ఈ ట్విచెస్ అనేవి కండరాల కదలికలు కనుక ఎక్కువ వస్తే అది ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో వీటికి యూజువల్గా నరాల్ కండక్షన్లో నర్వ్ కండక్షన్ స్టడీస్ అని ఒకటి, ప్లస్ మజిల్ బయాప్సిస్, స్కిన్ బయాప్సిస్, నర్వ్ బయాప్సిస్ అని ఉంటాయి. ప్లస్ వీటితో పాటు ఈఎంజీ స్టడీస్ అని ఉంటాయి, అంటే మజిల్ గ్రూప్స్లో కొంచెం నీడిల్స్ అనేవి పెనిట్రేట్ చేసేసి కొన్ని ప్రొసీజర్స్ చేసి ఏ మజిల్ గ్రూప్ నుంచి ఏ ప్రాబ్లం ఉంది, ఎంతవరకు డ్యామేజ్ అయిందో నిర్ధారించుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ.